నిలువ నీడలేక సర్కారు బడిలోనే ఆశ్రయమట. సిద్దిపేట జిల్లా మైసమ్మ వాగు తాండా మాజీ సర్పంచ్ కుటుంబం దీన స్థితి. అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్ లావణ్య బిల్లులు రాక 2 ఎకరాల భూమి సొంతింటిని అమ్ముకున్న వైనం. మూతబడ్డ స్కూల్లో ఆశ్రయమట. ఇంత ఘోరం చూడండి. ఒక సర్పంచ్ పరిస్థితి, ఒక గ్రామ మొదటి పౌరుడి పరిస్థితి, పౌరురాలి పరిస్థితి. ఎవరిని దీంట్లో నిందించాలి? బిల్లులు ఎవరి హయాంలో? బీఆర్ఎస్ హయాంలో. మరి ఆయన ఎందుకు ఇవ్వలే? సరే, ఆయనది అయిపోయింది, దరిద్రుడు పోయిండు, అయిపోయింది అనుకుందాం. మరి 2 ఏళ్ళు అయింది కదా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆయన ఏమంటుండంటే మాకేం సంబంధం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన బిల్లులే కదా అంటుండు. మరి ఇప్పుడు రేపు పొద్దున నీ ప్రభుత్వ హయాంలో కూడా పెండింగ్లో ఉన్న బిల్లులు ఉంటాయి. రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, నాకేం సంబంధం, అది రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కదా అని వాళ్ళు కూడా అనుకుంటే మరి ఈ పనులు చేసిన వాళ్ళంతా ఎక్కడ పోవాలా? వీళ్ళంతా? చూడండి, చాలా దారుణం కదండి ఇది. ఇక నిలువ నీడలేక సర్కారు బడిలోనే ఆశ్రయం. పాఠశాల భవనంలో వంట చేస్తున్న మాజీ సర్పంచ్ లావణ్య, తాజా మాజీ సర్పంచ్ లావణ్య కుటుంబం. వీళ్ళ ఫ్యామిలీ స్కూల్లోనే ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన ఒక తాజా మాజీ సర్పంచ్కు నిలువ నీడ లేకుండా పోయింది. ఎక్కడిది? అక్కన్నపేటట. బిల్లులు రాక అప్పుల పాలై ఉన్న ఆస్తులను అమ్ముకున్న ఆ మాజీ సర్పంచ్ కుటుంబం గత్యంతరం లేని పరిస్థితిలో మూతబడ్డ ప్రభుత్వ స్కూల్లో ఆశ్రయం పొందుతోంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మ వాగు తాండా తాజా మాజీ సర్పంచ్ సందెబోయిన లావణ్య దీన స్థితి ఇది. 2019లో బీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా ఎన్నికైన లావణ్య బిల్లులు తర్వాత వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి మరీ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. బిల్లులు రాకపోవడం, అప్పుల భారం పెరగడంతో ఇంటితో పాటు 2 ఎకరాల భూమిని విక్రయించారు. కానీ అప్పులు తీరలే. సొంతింటిని అమ్ముకున్న తర్వాత సమీపంలోని కుందనవానిపల్లి గ్రామంలో ఒక చిన్న ఇంట్లో లావణ్య కుటుంబం అద్దెకు చేరింది. విద్యుద్ఘాతానికి గురై ఆ ఇంటి యజమాని గురువారం చనిపోగా లావణ్య కుటుంబం ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే సమయానికి గ్రామంలో మరో ఇల్లు లభించకపోవడంతో లావణ్య కుటుంబం మైసమ్మ వాగు తాండాలో మూతబడ్డ ప్రభుత్వ ప్రాథమిక స్కూల్కి చేరింది. ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని తాజా మాజీ సర్పంచ్ లావణ్య కోరుతున్నారు. మరి ఇప్పుడు హరీష్ రావు కదా అక్కడ. మరి మీరు ఇంత పెద్ద ఇది రాజకీయం చేసిన మరి బిల్లులు ఎందుకు చెల్లించలేకపోయినారు? ఇంకా ఎన్ని రోజులు మీరు గత ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు? అంత దొంగలే, ఒక్కరికన్నా చిత్తశుద్ధి లేదు. ఎన్ని వందల కోట్లు కావాలి? ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, ఇంకోరికి దాదాపు ఒక 13,000 కోట్ల బిల్లులు క్లియర్ చేసింది గవర్నమెంట్. ఈ మాజీ సర్పంచ్ల బిల్లులు క్లియర్ చేయాలన్న సోయి లేదా మీకు?